ప్రేమే దైవం, అందరినీ ప్రేమించాలి, అలాగే అందరికీ సేవ చేయాలి. ఇది సత్యసాయి మనకిచ్చినటువంటి గొప్ప సూత్రం. ఆ సూత్రాన్ని పాటిస్తున్నటువంటి శ్రీలక్ష్మి గారిని అడిగి బాబా గారి గురించి మరిన్ని విషయాలు, అలాగే వారి జీవితంలో బాబా గారు చేసినటువంటి ఎన్నో గొప్ప అనుభూతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. సాయిరామ్. సాయిరామ్. శ్రీలక్ష్మి గారు అంటే మీకు కోపం వస్తుందా? శ్రీలక్ష్మి గారు అంటే ఏం లేదండి. రాదా? అంటే సత్యసాయి శ్రీలక్ష్మిగా ఎట్లా మారారు మీరు? పుట్టడంతో నాకు పేరు లక్ష్మి అని పెట్టారు. అఫ్ కోర్స్ లక్ష్మి కాకుండా కొంచెం ముందు వెనుక కూడా వేరే ఉండింది, అంటే సాంప్రదాయంగా పెట్టాల్సినవన్నీ పెట్టారు. కానీ లక్ష్మిగానే తెలుసు చాలా మందికి చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే నేను గ్రంథాలు రాయడం స్వామి దయతో మొదలైందో, ఒకానొక గ్రంథం ఇది రాసిన తర్వాత దీన్ని డివైన్ రెవల్యూషన్స్ అని, స్వామి తన గురించి తను చెప్పిన విషయాలు ఇందులో అంతా. ఓకే. ఇది యాక్చువల్లీ ఫస్ట్ శ్రీ సాయి గంగా మహాదేవులు గారు రాశారు ఇది తెలుగులో. అదే టైంలో నేను ఇంగ్లీష్లో ఇది రాయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత స్వామి నాకు కలలో కనిపించి ఇంత లావు పూల దండ, అంటే రోజ్ పూల దండ నాకు నా అంత సైజు నాకు వేశారు స్వామి. వేసిన తర్వాత నన్ను 2 చేతులతో ఆశీర్వదించి, ఈరోజు సమస్త ఋషులు దేవతలు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అని చాలా సంతోషపడ్డారు స్వామి. సంతోషపడి నేను ఒక చిన్న పాపనైనట్టుగా నన్ను గిరిగిర తిప్పేసి ఎత్తుకొని ఇలా గాల్లో ఎగిరేసి పడేశారు. అలాగా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సత్యసాయి బాబా పేరు ఉంటుంది, సత్యసాయి బాబా పేరు ఉన్నంత వరకు సత్యసాయి శ్రీలక్ష్మి పేరు ఉంటుంది అని ఆ రోజు నాకు ఒక రకంగా నామకరణం చేశారు స్వామి. అప్పటి నుంచి అదే పేరుతో నన్ను నేను పిలుచుకుంటూ అందరికీ అలాగే చెప్తాను. అంటే మీరు చూపించినట్టు బుక్ మీద కవర్ పేజ్ ఎక్కడా చూడలేదమ్మా బాబా గారి ఫోటో. ఇది స్వామి నాకు కల్లో కనిపించి బుక్ ప్రింటింగ్కి వెళ్ళే ముందు ఇలా 2 కొబ్బరికాయలు కొట్టి ఇలా స్ప్లాష్ వస్తున్నట్టుగా, అంటే ఒక రివల్యూషన్ జరుగుతున్నట్టుగా ఉండాలి, ఇలాంటి ఫోటో పెట్టాలి ఫస్ట్ ఫ్రంట్ లో. తర్వాత అలాగే దాని చిన్న ఐకన్ ఇక్కడ డివైన్ కి రెవల్యూషన్స్ కి మధ్యలో రావాలి అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పుట్టపర్తిలో నాకు తెలిసిన అన్ని షాప్స్, అన్ని వీధులు నేను తిరిగాను, నాకు ఎక్కడ ఇలాంటి ఫోటో దొరకలేదు. అంటే స్వామి కొబ్బరికాయ ఇలా కొట్టినవి ఉన్నాయి కానీ ఇలాంటి ఫోటో, ఈ పర్టికులర్ ఫోటో నాకు ఎక్కడ దొరకలేదు. ఇంకా తర్వాత నాకు ఇంకా ఓపిక లేదు, ఇంకా తిరిగే ఓపిక, అండ్ ప్రింటింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను, అంటే స్వామి ప్రతి బర్త్డేకి స్వామికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలన్న ఒక ఆలోచనతో, స్వామి బర్త్డే టైం దగ్గరకు వస్తుంది, ఇంకా ప్రింటింగ్కి టైం సరిపోదని చెప్పేసి నేను ఆ రోజు బస్సు ఎక్కేశాను, హైదరాబాద్ బస్సు. నేను కూర్చున్న సీటు దగ్గర కిటికీ దగ్గర ఒక వ్యక్తి వచ్చి నా కిటికీ తట్టి ఒక బ్రౌన్ కవర్లో ఒక ఫోటో ఇచ్చారు. అది ఇదే ఫోటో. నేను చూసి చాలా సంతోషపడి, మీరు వెతుకుతున్నారంట కదమ్మా తీసుకోండి అని చెప్పి నాకు ఈ ఫోటో ఇచ్చారు. నేను ఎంతైంది బాబు అని అడుగుతున్నాను డబ్బులు ఇద్దామని, ఆ వ్యక్తి లేరు. నాకు ఇప్పుడు ఆయన ఎప్పుడు అలాంటి ఫేస్తో ఎవరు నాకు కనిపించలేదు పుట్టపర్తిలో ఇన్ని సంవత్సరాల్లో కూడా. ఆ ఫోటోని తీసుకెళ్ళి ఇది ప్రింట్ చేయడము, ఆయన స్వామి చెప్పినట్టుగానే దీన్ని చేయడము జరిగిందండి. దీనికి అంతా కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు మీకు, ఎట్లా చేయాలి ఏంటి అని? మొత్తం స్వామిదే అండి, మొత్తం స్వామిదే. అంటే నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఇన్స్ట్రుమెంట్. బాబా మార్గంలోకి మీరు ఎలా రావడం జరిగింది, మీ బాల్యం గురించి కొంచెం చెప్పండి. పుట్టడమే స్వామి ఫ్యామిలీలో పుట్టానండి నేను. అంటే మా అమ్మకి చాలా స్వామి తెలుసు, స్వామి దైవం అని నమ్మేది. అంటే పెద్ద బొట్టమ్మ గారు, మా అమ్మది అమలాపురం అండి, అక్కడ పెద్ద బొట్టమ్మ గారు, డాక్టర్ సరస్వతి గారు, వీళ్ళందరి దగ్గర అమ్మ చిన్నప్పటి నుంచి వెళ్ళడము, భజనలు చేయడము అట్లా. తర్వాత ఆవిడ వివాహం జరిగాక ఆవిడ హైదరాబాద్ వచ్చారు. అంటే పుట్టినప్పటి నుంచి స్వామి దైవం అని తెలుసు, కానీ నేను చాలా క్యాజువల్గా ఉండేదాన్ని అనమాట. అంటే ఇది తెలియదు ఎక్కువగా. అయితే చిన్నప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి, హెల్త్ ప్రాబ్లమ్స్. అప్పుడు అంటే మా అమ్మ ఇంకా స్వామికే సరెండర్ చేశారనమాట. ఈ అమ్మాయి ఉంచితే ఉంచండి, తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోండి అని. హార్ట్లో కొంచెం ప్రాబ్లం ఉండింది. అయితే స్వామి నాకు జీవితం ఇచ్చారు. అప్పుడు అంటే నేను చాలా చిన్నదాన్ని కాబట్టి నాకు దాని వాల్యూ తెలీదు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక, అంటే సమ్వేర్ అరౌండ్ ఒక టీనేజ్ ఉంటుంది, 18-19 ఇయర్స్ ఆ ప్రాంతంలో,
నేను అప్పటికి స్వామి కాలేజీలో చదివాను. స్వామి కాలేజీలో చదివిన తర్వాత నాకు మళ్ళీ ఇంకోసారి జీవితం ఇచ్చారు స్వామి. అది ఎలా జరిగిందంటే, మేము ఒక ప్లేస్లో ఉన్నాం, హిస్లాప్ బిల్డింగ్ అంటారు వైట్ ఫీల్డ్లో. అందులో ఒక 10 మంది అమ్మాయిలు పెట్టి స్వామి ఒక రకమైన ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు మాకు, హాస్పిటల్లో వర్క్ చేయడానికి టెక్నీషియన్ ట్రైనింగ్ అనేది. అది చేస్తున్న టైంలో మేము రాత్రి పడుకున్న టైంలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది. 10 మంది ఉన్నాం ఒక రూమ్లో. ఆ ఫ్యాను రాత్రి పడిందండి. అది పడ్డప్పుడు నేనేదో కలలో ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ లో ఉండి, ఏదో పడిందన్న ఫీలింగ్ లో ఉండి సాయిరామ్ సాయిరామ్ అంటున్నాను ఆ నిద్ర స్థితిలో కూడా. నాకు తెలీదు, అందరూ లేచారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ సౌండ్ కి వచ్చేసారు, నన్ను లేపుతున్నారు అన్నమాట. లే ఏం జరిగింది అని చెప్పి. నేనేదో నన్ను ఎందుకు నిద్రలో డిస్టర్బ్ చేస్తున్నారని డీప్ స్లీప్ లో ఉన్నాను నేను. లేచి చూస్తే నా పక్కన వేడిగా ఫ్యాన్ ఉండింది, దాని రెక్కలు 2 ఇలా ఎల్ షేప్ లో పైకి లేచి ఉన్నాయి. ఇంకొక రెక్క సెంటర్ లో ఉంది, నేను ఇంకో అమ్మాయి పక్కన ఇద్దరి మధ్యలో ఉంది అది. కానీ నాకు స్వామి రక్షించారని గాని, చచ్చిపోవాల్సింది బతికానని గాని ఏమీ తెలియదండి ఆ ఏజ్ లో. మళ్ళీ పడుకున్నా. అక్కడ చుట్టుపక్కల పెద్దవాళ్ళు చెప్పారు, నువ్వు స్వామికి థ్యాంక్ యూ చెప్పాలి, నిన్ను రక్షించారు. నాకు అది ఏమీ తెలియదు, పడుకుంటాను. ఆ కొన్ని రోజుల తర్వాత స్వామి వచ్చారండి వైట్ ఫీల్డ్కి. మేము కొంచెం బిజీ ఉండడం వల్ల మాకు దర్శనం అయ్యేది కాదు, స్వామి దగ్గర ఉండి కూడా దర్శనం అయ్యేది కాదు. ఇదేంటి స్వామి దగ్గర ఉండి స్వామి దర్శనం కావట్లేదని అదొక బాధ ఉండి స్వామికి లెటర్ రాసామన్నమాట. బృందావనం అది అందరిది, గోవిందుడు అందరి వాడే అంటారు కానీ మీరు కొందరి వాడే, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వైపు చూడట్లేదు అని చెప్పి కొంచెం అలకలు అన్ని రాసాం అందులో. రోజు పొద్దునే ఒక వ్యాన్ వచ్చేదండి మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఆ రోజు మేము గట్టిగా హనుమంతుల వారికి ప్రార్థించుకున్నాం. ఒక శ్లోకం ఉంటుంది కదా, అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకేం కదా అని, దాన్ని గట్టిగా 108 సార్లు అందరం ప్రార్థించేసుకుంటే ఏదో అయిపోయింది, ఆ వ్యాన్ రాలేదు. స్వామి దర్శనానికి బయటకు వస్తున్నారని చెప్పి కూర్చున్నాం. స్వామి వచ్చి ఏమి పొద్దు పోలేదా హాస్పిటల్కి అని అడిగారు. అంటే దశావతారాలు అని పిలిచారు మమ్మల్ని, 10 మంది ఉన్నాం కదా. అంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడేదాన్ని, అందుకు స్వామి మీ దయ వల్ల ఇవాళ వ్యాన్ రాలేదు, వెళ్తున్నాము, మీ దగ్గర మీ దర్శనం అవుతోంది అని అన్నా. అనేవారికి స్వామి పక్కన ఎవరి దగ్గర అక్షంతలు తీసుకుని నా మీద వేస్తూ బాగా దగ్గరికి వంగారనమాట, ఫేస్ టు ఫేస్. దయ ఉంది బంగారు అని అన్నారు అక్షంతలు వేస్తూ. దయ ఉంది కనుకనే ఆ పొద్దు ఫ్యాన్ పడినప్పుడు నీ నెక్కిలా పచక్ అవ్వాల్సింది అని ఇలా చూపించారు. నేను అక్కడ ఉండి రక్షించడం వల్ల నువ్వు ఈ రోజు బతికావు అని. పిచ్చి ఉత్తరాలన్నీ రాస్తారే, స్వామి చూడట్లేదు, స్వామి మాట్లాడట్లేదు, బృందావనం అది అందరిది అని ఏమేమో రాస్తారు. ఇంటనే వెంటనే జంటనే కంటనే ఉండి కాపాడకపోతే నిన్నెవరు కాపాడారనుకుంటున్నావు? కాబట్టి ఎప్పుడు స్వామి చూడలేదు, స్వామి మాట్లాడలేదు, స్వామి నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటివి ఏవి అనకూడదు అని చెప్పి చాలా గట్టిగా క్లాస్ ఇచ్చారు నాకు ఆ రోజు. ఆ రోజు నుంచి నేను ఎక్కువ మాట్లాడడం మానేశాను స్వామి ముందు. అని ఈ జీవితం ఆయనే ఇచ్చారు, ఈ ఊపిరి ఆయనే ఇచ్చారు. చిన్నప్పుడు కూడా ఒకసారి ఇచ్చారు, నాకు తెలియదు, కానీ రెండోసారి మళ్ళీ ఊపిరి ఇచ్చారు. కాబట్టి ఈ ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం ఆయనకే అంకితం, వేరే ఇంకేది లేదు అని అప్పుడు గట్టిగా డిసైడ్ అయిపోయాను నేను. తర్వాత మీకు ఆయన గైడెన్స్ ఎలా ఉండేదండి? బాబా గారి గైడెన్స్ ఫిజికల్ గా కూడా ఉండేది, తర్వాత కళల రూపంలో కూడా చాలా ఇది మీరు భక్తి అనేది ఏంటంటే, నేను నిన్న థీసిస్ గా సెలెక్ట్ చేసుకున్నానండి. భక్తి యోగా ఆఫ్ సత్యసాయి బాబా అనేది నా పిహెచ్డి థీసిస్ గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, దానిలో చేసుకుని ఓన్లీ బాబా గారు స్వామి భక్తి గురించి ఏమేమి చెప్పారో తన మొత్తం ఉపన్యాసాల్లో భక్తి గురించి తను ఏమేమి చెప్పారో అది తీసుకుని, అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భక్తి అంటే ఏదో మనము ముక్కు మూసుకొని అడవిలోకి వెళ్ళి కూర్చున్నామా, తపస్సు చేసుకున్నామా ఆ టైప్ లో కాకుండా స్వామి ఎప్పుడు సమాజ సేవనే చెప్తారు. ఆ లైన్ లో తీసుకున్నాను అనమాట. అంటే భక్తి అంటే ఏంటి అంటే ఇట్స్ అ జర్నీ ఫ్రమ్ ఐ టు వి టు హీ. నేను నుండి మనము, మనము నుండి అతను, ఇలా వెళ్ళాలి. నేను నుండి నేను ఆయన దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళడానికి మార్గం లేదు, అది వీ ద్వారానే జరగాలి. ఎప్పుడైతే నేను
అందరూ ఒకటే అని అనుకుంటాను, అందరికీ నేను సమంగా సేవ చేయగలుగుతాను, నేను అప్పుడే ఆయన్ని చేరుతాను. ఆ కాన్సెప్ట్ తో ఈ భక్తి పిహెచ్డి జరిగిందండి. చేశారు మీరు. అంటే భక్తి ఇస్ అ జర్నీ ఫ్రమ్ ఐ టు వి టు హి. అంటే ఆ టైంలో మీకు ఎంతో ముందు తెలియని విషయాలు కూడా చాలా తెలిసి ఉంటాయి కదమ్మా. ఇదే మెయిన్ అండి. సమస్త వేదాంత సారము అందులో ఉంది. ఐ టు వి టు హీలోనే ఈ సమస్త వేదాంత సారము ఉంది. అంటే ఒక థీసిస్ ఇవ్వాలంటే చాలా స్టడీ చేసి చాలా రాయాలి కదా దాంట్లోని. అంటే అంతకుముందు ఎంతో మంది ఈ భక్తి మార్గం గురించి బోధించి ఉన్నారు, తెలియజేసి ఉన్నారు. మీకు ఎలా వ్యత్యాసం ఎట్లా కనిపించింది దాని గురించి మీకు? అంటే స్వామి చాలా సింప్లిఫై చేస్తారండి. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ యుగంలో మనకి ఎంత సింపుల్ గా అర్థం కావాలో అలా అర్థమయ్యేలా చేశారు. ఆ సందర్భంలో నేను ఈ ఐ టు వి ఎలాగా కనెక్షన్ అనేది నాకు క్లారిటీ ఉండేది కాదు. అయితే స్వామి ఒకసారి ఉపన్యాసంలో, అంటే అది స్టూడెంట్స్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు, అందరూ లేరు, కొంచెం విఐపీస్ అలా ఉన్నారు. ఆ టైంలో స్వామి మామూలుగా ఒక్కొక్కరిని అడిగారు అనమాట. నువ్వెవరు అంటే ఐఎమ్ సో అండ్ సో అని చెప్తారు కదా. మిమ్మల్ని అడిగితే ఇప్పుడు హూ ఆర్ యూ అంటే మీరు చెప్తారు ఐఎమ్ సత్యం గారు అని మీరు చెప్తారు. నన్ను ఎవరన్నా హూ ఆర్ యూ అంటే ఐఎమ్ సత్యసాయి శ్రీలక్ష్మి అని నేను చెప్తాను. అలాగే ఇక్కడ ఎవరిని అడిగినా ఐ అనే వస్తుంది కదా ఫస్ట్. ఆ ఐ ఏంటి? అది కామన్ కదా, వేరేవన్నీ మారినా ఈ ఐ అనేదే కామన్. ఆ ఐఏ ఈ వీలో మనం చూడగలిగితే అదే అహి పరమాత్మ అనేది నాకు స్వామి అర్థం చేయించారు. అఫ్ కోర్స్ ప్రాక్టికల్ గా ఆయన దయతో ఏదో ఒక రోజు ఆ గమ్యాన్ని చేరాలి. లేకపోతే మనకి డిఫరెన్సెస్ అన్ని ఉంటాయి కదా, వీళ్ళు ఇలా వాళ్ళు అలా, అది లేకుండా మనం ఎప్పుడైతే ఆ సార్ అందరిలో ఉన్న ఆ ఆయన్ని మనం గుర్తిస్తామో అదంతా ఒకటే అని, అదే ఆయన. ఇది ఆ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశారు, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సత్యసాయి వ్రతం అంటే ఏంటమ్మా, మామూలు ఎలా చేస్తారు, ఎలాగా? సత్యసాయి వ్రతం అనేది పెద్ద బొట్టమ్మ గారు రాశారండి. అంటే సత్యనారాయణ వ్రతం అని ఎలా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఫేమస్ గా ఉంటుందో అలా స్వామి మీద కూడా ఉంటే బాగుండేది అనే ఒక ఆలోచనతో పెద్ద బొట్టమ్మ గారు దాన్ని రాశారు 5 కథలు చేసి. ఈ 5 కథలు కూడా ఇప్పుడు ఎవరి గురించన్నా రాస్తే ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో ఆవిడ స్వామి చెప్పారంట, నాకు 1000 మంది భక్తులు ఉన్నారు, నువ్వు 5 గురించే రాస్తే మిగతా వాళ్ళు నేను లేనప్పుడు చూసి నీ పీక పిసికేస్తారు, జాగ్రత్త అని అన్నారట. అందుకు ఆవిడ ఏం చేశారు, స్వామి ఉపన్యాసంలో తను 16 సంవత్సరాలు లీలలు చూపిస్తానని, 16 సంవత్సరాలు మహిమలు చూపిస్తానని, తర్వాత 16 సంవత్సరాలు బోధలు చేస్తానని అలా చెప్పడం జరిగింది. అందుకు ఆవిడ అదే కాన్సెప్ట్ పెట్టుకొని ఆవిడ అలా డివైడ్ చేశారు. సో ఫస్ట్ చాప్టర్ అంతా లీలలు స్వామి గురించి, తర్వాత మహిమలు, బోధలు అలా చెప్పుకుంటూ ఆవిడ ఒక 5 చాప్టర్స్ చేశారు. ఆవిడది అమలాపురంలో చేశారు, డాక్టర్ సరస్వతి గారి ఇంట్లో ఉండి. అది రాశాక ఆవిడ ఒక ట్రంక్ పెట్టిలో దాన్ని పెట్టి తాళం వేశారు. తాళం వేసినప్పుడు మన్నాడు ఆవిడ లేచి అది తీసి చూసినప్పుడు ఆ మాన్యుస్క్రిప్ట్ అంతా కూడా స్వామి రెడ్ ఇంక్ లో హంసపాదులు పెట్టి కరెక్షన్స్ చేశారండి. దానిలో చాలా అద్భుతమైన ఇది. అది ఆవిడ ఎక్కడెక్కడైతే సర్వదేవతా స్వరూప అని రాశారో స్వామికి, ఆయన హంసపాదు పెట్టి తీత అని రాశారు, అంటే సర్వదేవతాతీత స్వరూప అని రాశారు స్వామి. అలా అలాగే ఒక చోట ఆవిడ పిల్లలతో స్వామి తిరుగుతూ భజనలు చేసేవాళ్ళంటే స్వామి అక్కడ మళ్ళీ హంసపాదు పెట్టి వీధి వీధి అని రాశారు, అంటే వీధి వీధి తిరుగుతూ తను భజన చేశారు చిన్నప్పుడు అని చెప్పడం. ఇంకా దానికి ఒక స్వస్తి ఉందండి, అది స్వామి చెప్పారు, స్వామి స్వయంగా రాశారు. అది చాలా అద్భుతమైన స్వస్తి. ఇందులో స్వస్తి రాశారు స్వామి. సర్వశోభాకరంబైన సత్యసాయి వ్రతము సద్భక్తియుతమైన వాంఛతోడ పూజ చేసడి ఇలలోని పుణ్యులకును సర్వ సంపదలను కూర్చి శాంతి నొసిగి ఈప్సితార్థంబు లీడేర్చి ఎల్లవేళ సాయి భగవానుడు అతి ప్రీతి సాకుగాక. ఇది చాలా గొప్ప విషయం. అంటే అందరికీ కూడా ఇప్పుడు ఈ వ్రతం చేయడం అనేది స్వామి రిజల్ట్ ఏంటి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ చేస్తే చాలా మంచిది. మనం ఈ వ్రతము సద్భక్తియుతమైన వాంఛతోడ అంటే ఒక మంచి కోరికతో మనం ఎప్పుడైతే ఈ వ్రతాన్ని చేస్తామో స్వామి తప్పకుండా దాన్ని తీరుస్తారు అండ్ అతి ప్రీతిగా మనని సాకుతారు అని కూడా చెప్తున్నారు అక్కడ. ఇంకంటే అన్ని చూసుకునేది ఆయనే కదండి మనని.
సో అది ఇంట్లో వ్రతం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ. మరింతగా అసలు స్వామి పుట్టుక కూడా అంటే అవతరణ కూడా వాళ్ళ అమ్మగారు సత్యనారాయణ వ్రతం చేసి ఆ ప్రసాదం తింటేనే స్వామి అవతరించారని కూడా చెప్తారు కదా. సో వ్రతంతో అంత కనెక్షన్స్ ఉన్నాయి మనకి. సో అప్పుడు సత్యనారాయణ వ్రతము, ఇప్పుడు సాయి సత్యనారాయణ వ్రతము, ఈ అంటే కాంటెంపరీగా ఇప్పుడు చేయాల్సింది మనం ఇదే సత్యసాయి వ్రతం. సత్యసాయి వ్రతము. స్వామివారితో ప్రత్యక్షంగా ఉన్నటువంటి అనుభవాలు మీవి కొన్ని చెప్పండి మాకు. ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా పేరు యొక్క మీనింగ్ అడిగారండి. లక్ష్మి అంటే ఏంటి అని. మామూలుగా లక్ష్మి అంటే గాడెస్ ఆఫ్ వెల్త్ అని తెలుసు నాకు, అదే చెప్పాను. కాదు అన్నారు. తర్వాత నేను ఇంకా సైలెంట్ అయిపోయాను, ఆయనే చెప్పాలి ఏదన్నా. సో లక్ష్మి అనే పదము లక్ష్మ అనే పదం నుంచి వచ్చింది అని చెప్పారు, రూట్ వర్డ్ అది. లక్ష్మ అంటే ఏంటి అంటే ఒక మార్క్, ఒక ట్రేస్ అని చెప్పి. ఇప్పుడు బాబా ఇది పిక్చర్ ఉంది ఏదన్నా, మనం దీని మీద ఏదైనా ట్రేసింగ్ పేపర్ పెట్టి దీన్ని డ్రాయింగ్ చేసి ఎవరికైనా చూపిస్తే ఏమంటారు, ఇది బాబా పిక్చర్ అంటారు. ట్రేస్ చూసి ఇది ఉండదు, ఆ ట్రేస్ మీదే బాబా పిక్చర్ చూస్తే ఇది బాబా పిక్చర్ అంటారు కదా, ట్రేస్ చూసి. సో లక్ష్మి అనేది ఒక ట్రేస్ లాగా ఉండాలి, ఒక ట్రేస్ కాపీ లాగా ఉండాలి. అంటే నిన్ను చూస్తే నువ్వు ఒక ట్రేస్ కాపీ లాగా స్వామి ఉన్నారు అని తెలిసేలాగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. అంటే పేరుకు తగ్గట్టు జీవించడం ఏంటంటే నువ్వు ఉన్నావంటే స్వామి ఉన్నారు అని జనం అనుకోవాలి, అలా జీవించాలి అని చెప్పారు. స్వామివారికి ఒక ట్రేస్ కాపీ వేస్తే మీరు కనిపించారు, మీరు కనపడుతుంటారు. నేను ఒక ట్రేస్ కాపీ లాగా ఉండాలి ఆయనకి, ఆయన ఉన్నారు అని తెలియడానికి ఈ ట్రేస్ కాపీ దాని అర్థం అది. తర్వాత ఇంకొకసారి మేము క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన డైరెక్టర్, కిద్వై డైరెక్టరు, ఇంకా కొందరు డాక్టర్స్ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళందరితో కూర్చుని ఒక ఇంటర్వ్యూ జరిగిందండి. వాళ్ళంతా హార్ట్ స్పెషలిస్టులు, క్యాన్సర్ స్పెషలిస్టులు. ఈ హార్ట్ స్పెషలిస్టులు అందరినీ అడిగారు ప్రాణం ఎక్కడుంటుంది అని అడిగారు. అయితే వాళ్ళు హార్ట్ లో ఉంటుంది అని చెప్పారు. అంటే మరి హార్ట్ లో ఉంటే మీరు హార్ట్ లంగ్ మెషిన్ లోకి అంటే సిఏబిజి చేసినప్పుడు హార్ట్ బయట పెడతారు, పెట్టి కనెక్షన్ చేస్తారు కదా, అప్పుడు ఎలా ఉంటుంది అని స్వామి వాళ్ళని క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు. స్వామి మీరే చెప్పాలి అంటే హార్ట్ అనేది ఒక మెయిన్ స్విచ్ లాంటిది, కానీ అది ప్రాణం కాదు అని చెప్పారు. ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే 6th రింగ్ కి 8th రింగ్ కి, మన స్పైనల్ కార్డ్ లో 6th రింగ్ కి 12th రింగ్ కి మధ్యలో ఒక బ్లూ ఫ్లాష్ లాగా స్వామి ఇలా చెప్పారు, ఇలా వెళ్తుంది అని చెప్పారు. మనము ఆకాశంలో చూస్తాం కదా ఇప్పుడు థండర్ వచ్చినప్పుడు ఇలా చెప్పారు స్వామి. అలా అది ఉంటుంది, అది పోయినప్పుడు ప్రాణం పోయినట్టు అంటే అక్కడ ఉంటది అని చెప్పారండి. ఇది నాకు ఇప్పటివరకు ఎక్కడ చదివిన విషయం కాదు, విన్న విషయం కాదు, స్వామి నుంచి వింటే ప్రాణం అక్కడ. అంటే మనకి మన వేదాల్లో కూడా ఉంటుందండి, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అని అంటారు కదా, దాని అర్థము అప్పుడు తెలిసింది, అర్థమైంది ఇది స్వామి చెప్పాక. సో అట్లా బ్లూ లైట్ లాగా ఇలా కనిపిస్తుంది అని స్వామి చెప్పారు. అండ్ చిన్నతనంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందండి. నేను 7 years ఉన్నాను, అంటే ఈ బ్లూ లైట్ గురించి చెప్తున్నాను. 3 years 3rd class అనుకుంటా, 7 years old నేను. అప్పుడు మా ఇంట్లో కుక్ ఉండేది బ్లాకీ అని, దానికి డెలివరీ టైం అనమాట. నేనేమో పైన ఆడుకుంటున్నాను మేడ మీద, అక్కడ ఒక ఇసుక కుప్పు ఉంటే ఇది పడుకుంది అక్కడ. మా నాన్న ఎందుకో పైకి వచ్చారు. నేను నాన్న ఎవరికైనా డెలివరీ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తారు, డాక్టర్ నర్స్ అందరు ఉంటారు కదా, మరి బ్లాకీకి ఎలాగా అంటే మా నాన్న అన్నారు దైవమే చూసుకుంటారమ్మా వీళ్ళందరినీ కూడా, ఆయన ఒక మాయ కప్పుతారు. బాబా మాయ అంటే ఎలా ఉంటది అంటే మా నాన్న ఎందుకు చెప్పారో తెలియదు, బ్లూ కలర్ లైట్, భగవంతుడు అంటే బ్లూ కలర్ లైట్ లాగా ఉంటది. అంటే చిన్నప్పుడు మనం స్వామి కూడా ఒక బ్లూ కలర్ లైట్ ఎంటర్ అయింది వాళ్ళ అమ్మ కడుపులో, స్వామి అవతరించారు అని అంటారు కదా, ప్రసవం కాదు ప్రవేశం అన్నారు స్వామి. సో ఆ బ్లూ ఎలా ఉంటది, ఇన్ని రకాల బ్లూలు చూస్తున్నాం మన చుట్టూ, ఆ బ్లూ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటది అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేస్తే మా నాన్న విసిగిపోయాడు అనమాట. నేను అన్ని క్వశ్చన్లు వేస్తున్నాను, ఆయన వెళ్ళిపోయారు కిందకి. నేను స్వామి ఆ బ్లూ ఎలా ఉంటది స్వామి అని అనుకుంటున్నాను. ఆ బ్లాకీ కి అనుకోకుండా అప్పుడే టైం వచ్చింది, డెలివరీ టైం. నేను బ్లాక్ నల్ల కుక్క అండి, అది నల్లగా అలా చూస్తున్నానా, సడన్ గా ఒక మంచి బ్లూ అండి, దాని చుట్టూ నేను చూశాను క్లియర్ గా
ఒక రౌండ్ బ్లూ కలర్ దాన్ని చుట్టేసింది, అసలు కుక్క కనిపించట్లేదు నాకు అక్కడ. ఒక బ్లూ మబ్బు లాగా అనమాట, ఫుల్ కవర్ అయిపోయింది. నేను చూస్తూనే ఉన్నాను, ఏంటిది ఎంత బాగుంది ఈ బ్లూ అని చూస్తున్నాను. అంతలోకి ఈ 6 కుక్కలు ఒకటితోటి పప్పీస్ పుట్టాయి అనమాట. ఆ బ్లూ లైట్ మాయమైపోయింది. అది ఒక పెద్ద నేను చూసి ఫిజికల్ గా విట్నెస్ చేసిన ఇదనమాట. నేను అలా ఊహించుకుంటాను, మన ప్రాణం అంటే అలా బ్లూగా అలా ఉంటది అని ఒక మైండ్కి వచ్చిందనమాట ఆ థాట్. అది అమ్మ, మీరు ఇందాక మనకి హార్ట్ పేషెంట్స్ గురించి ఇంటర్వ్యూ గురించి చెప్తూ హార్ట్ ప్రాణం ఎక్కడ ఉంటుందని చెప్తూ మనం ఉదాహరణ దగ్గరికి వెళ్ళాం. మీరు కూడా బ్లూ లైట్ చూసారని చెప్తాం. మరి క్యాన్సర్ వాళ్ళ గురించి ఏం చెప్పారమ్మా? ఒకసారి క్యాన్సర్ కిద్వాయి హాస్పిటల్ డైరెక్టర్ ఇంకా కొందరు డాక్టర్స్, మేము అక్కడ కొంచెం ట్రైనింగ్ అయింది మాకు ఆ హాస్పిటల్లో స్వామి వల్ల. సో అక్కడ వాళ్ళందరినీ పిలిచి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, మేము కూడా ఉన్నాము అందులో. అప్పుడు స్వామి అడిగారు, ఈ క్యాన్సర్కి కారణం ఏంటి అని అడిగారు. అయితే వాళ్ళు రకరకాల ఇవి చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో అని అవన్నీ. అయితే అన్నారు, మరి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మీ దగ్గర, బ్లడ్ క్యాన్సర్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి, మరి వాళ్ళైతే ఏ టొబాకో తీసుకోరు కదా, మరి అది ఎలాగా అని అడిగారు డైరెక్టర్ని. అంటే ఇంకా ఆయనకి ఆన్సర్ లేదు పాపం, ఆయన చూస్తున్నారు. అప్పుడు స్వామి అన్నారు, నా అభిప్రాయంలో షుగర్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పారు. అంటే వైట్ షుగర్ ఉంటుంది కదా, దానివల్ల వస్తుంది అని స్వామి చెప్పారు. అండ్ స్వామిలో ఇంకోటి అక్కడ మనం నేర్చుకునేది కూడా ఏంటంటే, తను ఎప్పుడు ఇదే కారణం అన్నట్టుగా చెప్పలేదండి అక్కడ. ఇది కూడా అవచ్చేమో నా అభిప్రాయంలో అని చెప్పడం వల్ల, అంటే స్వామి దగ్గర మాట్లాడే పద్ధతి కూడా నేర్చుకోవాలి. వాళ్ళందరూ డైరెక్టర్స్, డాక్టర్స్, పైగా వాళ్ళ భక్తులు కూడా కారు, అంటే జస్ట్ వచ్చారు చూడడానికి. సో వాళ్ళతో అలాగే చెప్పేవాళ్ళు, నా అభిప్రాయంలో ఈ వైట్ షుగర్ వల్ల. మేము మా ఇంట్లో షుగర్ మానేసాం, అప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు షుగర్ అనేది మన ఇంట్లోకి రాదు, కొనము, బెల్లమే వాడతాము. స్వామి చెప్పింది మనము ట్రై చేయడానికి గురించి కూడా బయట మంచి స్పీచ్ చెప్పినట్టున్నారు కదమ్మా స్వామివారు షుగర్ గురించి. అవునండి, నేను ఇది ఇంటర్వ్యూలో వినడమే. మామూలుగా నాన్ వెజిటేరియన్ గురించి, చీజ్ గురించి అలా కూడా చెప్పారు స్వామి, మంచిది కాదని. ఇది నేను ఫిజికల్ గా ఇంటర్వ్యూ రూమ్ లో విన్న విషయం. ఇందాక మనం పెద్ద బొట్టు బుక్ గురించి అనుకున్నాం. ఈ బుక్ రాసినప్పుడు ఇది యాక్చువల్లీ స్వీయ చరిత్ర అని పెద్ద బొట్టమ్మ గారు తన గురించి తను రాసుకున్నారు, ఆటోబయోగ్రఫీ. తెలుగులో స్వీయ చరిత్ర అని ఉంటుంది. ఇది నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసిన కాలంలో అసలు తెలుగు బుక్ కూడా దొరికేది కాదండి. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చదివి వినిపించారు. ఆవిడంటే మాకు చాలా అభిమానం, మాకు బాగా ఫ్యామిలీలో కావాల్సిన వాళ్ళు ఆవిడ, అందుకు అభిమానం ఆవిడంటే మాకు. అప్పుడు ఈ పుస్తకము ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేద్దామంటే కాపీయే ఉండేది కాదండి. తర్వాత ఎవరి దగ్గర ఒక జెరాక్స్ కాపీ దొరికింది నాకు. ఆ జెరాక్స్ కాపీ పట్టుకొని నేను, అంటే ఆవిడ దర్శనం ఇచ్చి నాకు రాయమని చెప్పడము, షిరిడి బాబా గారు కూడా కనిపించారు ఆ డ్రీమ్ లో, కనిపించి రాయమంటే అది మొదలు పెట్టానండి. కరెక్ట్ గా అదే టైంలో షిరిడి సాయి సత్యసాయి సీరియల్ అంజలి దేవి గారు కూడా చేశారు. ఆవిడని స్వామి పిలిచి పట్టు చీరలు ఇచ్చి, ఏమంటారు, బంగారం నగలు అవన్నీ క్రియేట్ చేసి ఇచ్చి, అవి నా ముందే చూస్తున్నాను అవన్నీ. స్వామిని అనుకున్నాను అనమాట, అవును స్వామి, నేనేమో బీద పిల్లని, అనాథని, నాకు ఎవరు లేరు, మీరు నన్ను పట్టించుకోరు, ఆవిడ గొప్ప ఆవిడ, ఆవిడకే ఇస్తారు నగలు చీరలు అని, నాకు పట్టు చీర లేదు, మీరు ఇచ్చేదాకా నేను వేసుకోలేను, మీరు నాకు చేయలేదు ఆమెకు చేశారని ఒక రకమైన కొంచెం అలకలు అనమాట స్వామితో. అంటే అప్పట్లో ఈ బాధ ఉండింది కొంత లోపల. ఆ టైంలో ఒక ఆవిడ వచ్చారండి అమెరికా నుంచి. ఆవిడ గొప్ప డాక్టరు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అన్ని బాగా వచ్చిన ఆవిడ. నాకు రెండూ రావు సరిగ్గా నిజం చెప్పాలంటే. ఆవిడ చాలా అన్ని ఉన్న ఆవిడకి 1980s లో 80 అని చెప్పారు ఆవిడ సార్. 1980 అంటే నేనే 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఉన్నానండి, సెయింట్ ఆన్స్ హై స్కూల్ సికింద్రాబాద్లో. ఆ టైంలో ఈవిడికి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఇది ట్రాన్స్లేట్ చేయమని చెప్పారట. పెద్ద బొట్టు బుక్ స్వయంగా స్వామి ఆవిడకి ఇంటర్వ్యూ రూమ్ లో ఇచ్చి నువ్వు ట్రాన్స్లేట్ చేయాలని చెప్పారట. ఆవిడ వెళ్ళి కొన్ని కారణాల వల్ల 20వ పేజీ తర్వాత ఆమె చేయలేకపోయారంట. అందులో చాలా పోయిటరీ కూడా ఉంటుందండి. ఆ పోయిటరీ చేయడము అవన్నీ కొంచెం ఆవిడ కష్టము, ప్లస్ ఆవిడ వర్క్ వైజ్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ ఆవిడ చేయలేకపోయారు.
ఆవిడ ఆ రోజు పెద్ద బొట్టు బుక్ ఎవరో రాశారంట కదా, నేను ఆ అమ్మాయిని కలవాలి అని అడుగుతున్నారు. నేను అప్పుడు స్వామి సేవ చేస్తున్నాను. నేను ఫ్రంట్ లైన్ లో కూర్చుని అందరినీ లైన్ లో కూర్చోబెట్టడం ఇలాంటి పనులు ఏవో చేస్తున్నాను. నన్ను ఎవరన్నా వచ్చి అడిగితే నాకు మాట్లాడడం విసుగు వచ్చి, షిరిడి బాబా గ్రంథం ఎవరో రాశారంట కదా, స్వామి స్టూడెంట్ అంట, చెప్పండి అంటే నాకు తెలియదండి అనేదాన్ని నేనే. మాట్లాడడం ఇష్టం లేక ఆవిడ అదే పనిగా పట్టుకొని ఎవరెవరు నడుతుంటే ఈ తెలిసిన ఒక ఆవిడ పట్టుకొచ్చి ఈ అమ్మాయి అని చెప్పారన్నమాట. అమ్మ నీతో 5 నిమిషాలు మాట్లాడాలరా అన్నారు. ఏమనుకోకండి, నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, నేను మాట్లాడను అని అన్నాను. అంటే కోపం కూడా ఉంది కదా లోపల, బాధ కోపం అన్ని వస్తున్నాయి, మాట్లాడే ఓపిక లేదు ఎవరితోటి. ఆవిడ లేదు, నువ్వు నాకు 5 నిమిషాలు ఇవ్వాల్సిందే ఈ రోజు, ఖచ్చితంగా నేను నీకు ఈ మెసేజ్ ఇవ్వాలి, నేను స్వామి మెసేజ్ అని చెప్పి ఆవిడ పట్టుబట్టారు. సరేలే చెప్పండి అని అన్నాను అనమాట. అంటే ఆవిడ చెప్పిన విషయము ఏదైతే నేను విన్నానో అది నా మొత్తము ఈ కోపాన్ని ఈ బాధని అన్ని తీసి పక్కన పడేసింది అనమాట ఆ రోజు. అంటే స్వామి ఆయన మార్గాలు ఆయనవి, ఎవరికి ఎలా చెప్పాలి అనేది. అయితే ఆవిడ ఏం చెప్పారంటే ఈ 1980లో ఆవిడకి ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి ఇది రాయమన్నారు, వేరే కారణాల వల్ల ఆవిడ రాయలేకపోయారు. తర్వాత ఆవిడ మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ పుస్తకం వెనక్కి ఇచ్చేసిందంట ఆవిడ. స్వామి ఇది నా వల్ల కాదు, మీ స్టూడెంట్ ఎవరన్నా చేస్తారేమో స్వామి అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆవిడ వెనక్కి ఇచ్చేసారంట. అప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అలా ఒక మూలకి ఎలా చూసారంట తీక్షణంగా చూసి, అవును నా స్టూడెంట్ వల్లే జరుగుతుంది ఈ పని అని అన్నారంట. ఆవిడ అప్పటి నుంచి ఆ స్టూడెంట్ ఎవరో చూడాలి, ఆ స్టూడెంట్ ఎవరు, ఎందుకంటే వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి. 1980లో చెప్పిన ఆ స్టూడెంట్, నేను 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్నానండి అప్పుడు. నాకు అసలు ఇక్కడ వస్తానని కూడా తెలియదు, నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను వచ్చి చేరుతానని నాకు తెలియదు, కానీ స్వామికి తెలుసు కదా నేను వస్తానని, ఆయనకి తెలుసు ఈ బుక్ ఇలా జరుగుతుందని కూడా. అప్పుడే చెప్పారట స్టూడెంట్ రాస్తారని. ఆవిడ ఆ అమ్మాయి ఎవరు చూడాలని నేను ఆశతో చూస్తున్నానమ్మా నిన్ను, వేరే ఏం లేదు అని చెప్పి ఆవిడ చెప్పాక నేను అనుకున్నాను, నేను ఎందుకు పనికిరాను, నేను మీకు ఏమి కాను అని నాకు అనిపిస్తుంది కదా. అంటే ఇంతమంది వేల స్టూడెంట్స్ లో నేను నీ హృదయంలో ఉన్నాను అని నన్ను చెప్తున్నారు ఈ ఇన్సిడెంట్ ద్వారా నాకు అని చెప్పి నాకు చాలా సంతోషమైంది ఆ రోజు. ఇంకేమి స్వామి సారీ స్వామి మీతో దెబ్బలాడింది నేను అని చెప్పేసి వెళ్ళి ఇంట్లో పడుకున్నాను. ఆ రాత్రి కల్లో కనిపించి, ఆ రోజు విజయదశమి అండి, విజయదశమి రాత్రి, విజయదశమి వరకు కూడా అందరికి పట్టు చీరలు ఇవ్వడము, విఐపీస్ అందరికి ఇవ్వడం అన్ని చేస్తుంటారు స్వామి. ఆ రోజు విజయదశమి రాత్రి నాకు ఒక పింక్ కలర్ పట్టు చీర తీసుకొచ్చి ఇది బాగుందా అని అడిగారు. బాగుంది స్వామి అన్నాను. నీకు ఇది ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. మీ ఇష్టం స్వామి అన్నారు. ఎందుకంటే నాకు అప్పుడు పట్టు చీర కావాలి, నగలు కావాలి అన్ని ఇంకా అన్ని పోయి, ఎందుకంటే నేను ఆయన సెలెక్టెడ్ పర్సన్ అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, నేను ఇంకే కోరికలు నాకు లేవు, ఇది నీకు ఇద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నీ ఒక్కదానికి ఇస్తే వేరే వాళ్ళు బాధపడతారు కదా, అందరికి కలిపి ఇవ్వనా అన్నాను. మీకేంటి స్వామి పల్లీలు పంచినట్టు పంచుతారు పట్టు చీరలు, పంచుకోండి అని అన్నాను నేను. నవ్వారు. నవ్వి నాకు ఆ చీర చూపించేసి మన్నాడండి, దసరా అయిన మన్నాడు, పండగ అయిపోయింది అందరు వెళ్ళిపోయాక, ఆ మన్నాడు మేము డ్యూటీ చేసే వాళ్ళందరినీ పిలిచి సేమ్ పింక్ పట్టు చీర ఇచ్చారు. అదే నా ఏకైక పట్టు చీర స్వామితో, స్వామి నాకు ఇచ్చింది. మామూలు చీరలు ఇచ్చారు చాలా స్వామి, కానీ పట్టు చీర అనేది అది ఫస్ట్ లాస్ట్ అదే నాకు ఇచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది, ఇది విజయదశమి సందర్భంగా ఇచ్చింది కాదు, వాళ్ళందరూ విజయదశమి అనుకొని ఏమన్నా అనుకోని, నాకు మాత్రం పెద్ద బొట్టు గ్రంథానికి మీకు ఇచ్చిన కానుక, నాకు ఇచ్చిన గిఫ్ట్ స్వామి అని అది జరిగింది. ఇప్పుడు దాకా ఎన్ని పుస్తకాలు రాశారండి మీరు? ఇప్పటి వరకు ఆయన దయండి 7 పుస్తకాలు నా పేరుతో ఉన్నాయి. అన్ని ఇంగ్లీష్లోనే? అన్ని ఇంగ్లీష్లోనే చెయ్యాలని కూడా స్వామి చెప్పారు. ఎందుకంటే తెలుగు అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, హిందీలో రాస్తే దేశం అంతా వెళ్తుంది, ఇంగ్లీష్ అయితే ప్రపంచం అంతా వెళ్తుంది, ఇంగ్లీష్లో రాయాలి అని చెప్పి. అంటే ఇంకా ఈ రోజు ఈ వాక్యము స్వామి నోటి వెంట విన్నాను, ఇంకా నా జన్మ ధన్యం అయిపోయింది, ఇంకా నాకు ఏది అవసరం లేదు అని అలాంటి స్పీచ్ ఎప్పుడైనా మీరు విన్నారా? ఒకసారి శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చారండి, నేను అప్పుడు హాస్పిటల్లో సేవ చేసేదాన్ని. ఆయన వచ్చినప్పుడు శంకర్ దయాళ్ శర్మ, ఆయన భార్య, వాళ్ళ మనవరాలు అనుకుంటా, స్వామి, నలుగురు వచ్చారు. వచ్చినప్పుడు ఒక చిన్న తలుపు ఉండిందండి, ఇంత చాలా చిన్న తలుపు అది. యాక్చువల్లీ అటుపక్కేమో కొత్త హాస్పిటల్ కట్టిన కొత్త, సో సిమెంట్ ఇటుకలు అలాంటివన్నీ ఒక పక్కకు తోసేసి మేము జస్ట్ ఒక చిన్నగా కవర్ చేసామన్నమాట.
మనసులో ప్రార్థిస్తున్నాను, స్వామి అటు పక్కకి వెళ్ళకండి, బాగోదు, చెత్త చెత్తగా ఉంది అక్కడ అని చెప్పేసి. స్వామి ఇక్కడ దాకా వచ్చేసారండి. ఇంకా స్వామి చాలు అనుకునేదాకా నాకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోయి ఇక్కడ వచ్చే ఆపుతారు కదా, అలా కరెక్ట్ గా ఇలా ఇద్దరం ఇలా నుంచున్నామండి. ఆయన ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను. స్వామి వెంట్రుకలు ఇలా నా ముక్కుకు టచ్ అవుతున్నాయన్నమాట, అంత క్లోజ్ గా ఉన్నాం. ఇటుపక్క వాళ్ళందరూ ఉన్నారు, అటుపక్కేమో కొంచెం ఫోటో తీసేవాళ్ళు అలాంటి వాళ్ళు. స్వామి దగ్గరే సేఫ్ నేనని నేను అక్కడే నుంచున్నాను. ఆ లోపల ఏముంది అని అడుగుతారు స్వామి. ఏం చెప్పాలి, చెత్త ఉందని చెప్పలేను కదా వాళ్ళ ముందు. అక్కడ లెబారెటరీస్ కి ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట, యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ లో ఉంది. అక్కడ ల్యాబ్స్ స్వామి అన్నారు. అని ఇంకొక అడుగు కూడా వేయకండి తండ్రి అని అనుకుంటున్నాను మనసులో, ఎందుకంటే అసలు బాగోదు అక్కడికి వెళ్తే అని. ఇట్లా ఉన్న స్వామి ఇట్లా తిరిగారండి నా వైపు. ఇక్కడ ఉంది ఫేస్ స్వామిది, అంటే అంత దగ్గరగా చూస్తే కొంచెం టెన్షన్ వస్తుంది కదా. ఏమ్మా అన్నారు, అయిపోయింది. ల్యాబ్ అనడానికి రాలేదు నాకు, బెబ్బా అంటున్నాను నేను అని. ఇట్లా మాట్లాడుతున్నాను ఏంటని కూడా నాకు ఏం తెలియట్లేదు అనమాట. అప్పుడు స్వామి మళ్ళీ నేను ఇలాగే ఉన్నాను, స్వామి మళ్ళీ ఇటువైపు తిరిగి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నేనేమీ కానండి, నేనేమీ కాను అసలు, ఆయన పాద రేణువులో ఒక పురుగులా కూడా పనికిరానని నేను అనుకుంటాను. నన్ను చూపిస్తూ మా స్టూడెంట్, నా స్టూడెంట్, నా కాలేజ్ స్టూడెంట్ అని చెప్పి హిందీలో చెప్పారు అన్నమాట. ఏ మేరీ కాలేజ్ కి స్టూడెంట్ హై, गुड गर्ल है, हार्ड वर्किंग है, सिंसियर है, मैंने इसको परमानेंटली इधर रख दिया అని చెప్పారు. పర్మనెంట్ గా తన హృదయంలో నేను ఉన్నానని, నేను స్టూడెంట్ అని, గుడ్ గర్ల్ అని, సిన్సియర్ అని, హార్డ్ వర్కింగ్ అని ఇన్ని చెప్పేస్తుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నేనెవరు, నాకు ఏం చేయాలో తోచలేదండి. అటు తిరిగి సాయిరామ్ సార్ అని చెప్పాను ప్రెసిడెంట్ కి. చెప్తే స్వామి, చిన్నపిల్లలు చూడండి, ఎవరైనా గెస్ట్లు వస్తే సాయిరామ్ చెప్తే వెరీ గుడ్ అంటారు కదా, అలా నన్ను చూసి వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు ఆయన సాయిరామ్ చెప్తున్నారు నాకు. అసలు ఫస్ట్ ఆయన చెప్పారు యాక్చువల్లీ, స్వామి నన్ను అలా చెప్తుంటే ఆయన ఇలా అనేసారు. నాకు ఏం చేయాలో తెలియక నేను సాయిరామ్ సార్ అన్నాను. ఈ పరిచయాలు అంటే ఇట్లాంటి పరిచయాలు సాక్షాత్ పరమాత్మ చెప్తుంటే జీవితంలో ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఇక్కడ పర్మనెంట్ గా ఉంచుకున్నారంటే అంతే చాలని. స్వామి వైభవం గురించి అంటే ఆయన భౌతికంగా ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తుందండి అట్లా తేడాలు ఏమన్నా? యాక్చువల్లీ చెప్పాలంటే తేడా ఏం లేదండి. అంటే ఫిజికల్ గా మనం ఆయన చూడలేకపోతున్నాము అన్న ఇది తప్ప ఫీలింగ్ లో ఏ తేడా లేదు. మొదట్లో నాకు ఉండింది, ఎందుకంటే మనకు ఒక అలవాటు అయిపోయింది. అంటే మాకు టీనేజ్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. టీనేజ్ నుంచి పాద నమస్కారాలు చేసుకోవడము, మాట్లాడడము, రోజు 2 పూట్ల దర్శనం చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఆ ఫిజికల్ ఫామ్ కి ఒక అటాచ్మెంట్, ఒక క్లోజ్నెస్ ఉంటుంది. 2011 స్వామి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ నాది PhD అవుతూ ఉండిందండి. నేను తిరుపతిలో ఉన్నాను అప్పుడు. సో వస్తూ పోతూ ఉండేదాన్ని. ఇది మన థీసిస్ అయిపోయాక స్వామికి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి అన్న ఒక కోరిక ఉంది. ఫైనల్ గా నాకు 2012 లో వచ్చింది, PhD అవార్డ్ అయింది. సో 2011 లో మ్యానుస్క్రిప్ట్ రెడీ అయింది. సో స్వామికి అప్పుడే స్వామి హాస్పిటల్లో ఉండడం ఇవన్నీ జరిగాయి. ఇంకా స్వామి ఎప్పుడైతే ఇంకా లేరు అని సమాధి చేశారో ఆ రోజు నుంచి నాకు అసలు ఎట్లుంటది, అమ్మ లేరు, నాన్న లేరు, స్వామి కూడా లేరు అంటే ఎందుకు బతకాలి అన్నట్టు ఉంటుంది అని నేను ఇదే నా మహాప్రస్థానం అనుకుని నేను అసలు తిండి తీర్థాలు మానేసి ఉన్నానండి. ఎవరికి తెలియదు, నా లోకంలో నేను ఉన్నాను. మామూలుగా ఒక్క పూట తినకపోతే నాకు విపరీతమైన నీరసము, తలనొప్పి అన్నీ వస్తాయి. ఎటువంటివి ఏమీ లేవండి, శుభ్రంగా ఉన్నాను. ఇంకా మేము బయట నారాయణ సేవ చేసేవాళ్ళం, వచ్చే భక్తులకి ఫుడ్ ఇవ్వడం, అవన్నీ ఆ సేవలన్నీ చేస్తూనే ఉన్నాను. ఇంట్లో మాత్రం ఏమీ లేవు, చేసేది లేదు. ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళినా ఇంట్లో అయిపోయిందని వాళ్ళు అనుకుంటారు, అక్కడ అయిపోయిందని ఇక్కడ అనుకుంటారు, ఎవరికి తెలియదు. అప్పుడు ఒక సాధువు ఒక 4 శిష్యులతో వచ్చి ఇంటి ముందు కూర్చున్నారండి. నేను నారాయణ సేవకని వెళ్తుంటే మాట్లాడలేదు. పెడతావా అని అడిగారు. ఇక్కడ ఏం లేదు, నేను తీసుకొని వస్తాను అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి నారాయణ సేవ ఒక 4-5 ప్యాకెట్స్ తీసుకొని వచ్చి ఇంట్లోకి పిలిచి పెట్టాం. అప్పుడే మన కొందరు బంధువులు కూడా ఎవరో వచ్చారు, ఉన్నారు వాళ్ళ ఇంట్లో టైంకి. సో వడ్డిచ్చేసాం, వాళ్ళకి అన్ని పెట్టాం. ఆయన మాత్రం తినలేదండి, పెద్ద ఆయన మాత్రం తినలేదు, శిష్యులు తిన్నారు. ఆయన రాసి చూపించారు, నీ చేత్తో
ఇక్కడిది ఏమి ఇస్తావో అదే తీసుకుంటానని. ఇక్కడ ఏమి లేవు. నాకు తెలుసు కదా నేనేం వంటలు చేయట్లేదు. ఇక్కడ ఎవరు వచ్చినా క్యాంటీన్కి వెళ్ళిపోతారు, నాకేం టెన్షన్ లేదు. పాత పెరిగేదో ఫ్రిడ్జ్ లో ఉండేదండి కొంచెం, దాంతో మజ్జిగ చేసి ఇవ్వు, నేను అదే తీసుకుంటాను అన్నారు. ఇంకా నేను అదే వాటర్లో కలిపి ఫ్రెష్ గానే ఉంటుంది ప్రాబ్లం ఇచ్చా. అందులో ఒక్క డ్రాప్ అలా వేసుకున్నారండి. అది ఏం చేశారో నాకు తెలియదు. నా మనసులో ఉన్న బాధ, దుఃఖము, చచ్చిపోవాలన్న ఇది అన్ని వెళ్ళిపోయాయి. ఆ నీళ్ళే అలా అలా జల్లారు అన్ని చోట్ల. దేనికోసం బాధపడతావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోలేదు స్వామి, ఎప్పుడు నీతోనే ఉన్నారు ఇక్కడే. అసలు దాని గురించి బాధే పడద్దు. ఒక సన్యాసి సమాధి చెందినా లేదా మనం అది చూసినా కూడా చాలా పుణ్యం వస్తుంది మామూలుగా. అలాంటిది ఒక అవతార మూర్తి యొక్క సమాధి ఫిజికల్ గా చూశారు కాబట్టి 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది అన్నారు. ఆ 100 అశ్వమేధాల పుణ్యం కూడా తీసేసుకోండి, మాకు మా స్వామి కావాలి అని మీ కోరిక. ఇదే పెట్టుకోవద్దు. అవతారాలు వస్తారు పోతారు, కానీ మనము దీనిలో ఉండాలని నాకు చాలా ఆయన చెప్పడం ఏదైతే జరిగిందో ఆ రోజు ఏదో జరిగింది లోపల నుంచి మారిపోయింది. తర్వాత ఈ థీసిస్ కంప్లీట్ అయింది, అన్ని పుస్తకాలు స్వామి ఆశీర్వదించారు, ఇది ఆశీర్వదించరా అంటే ఆయన ఏదో సైన్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోయారండి బయటికి. ఆయన బయటకు వెళ్తే అక్కడంతా బ్యారికేడ్స్ ఉంటుంది. బ్యారికేడ్స్ ఉన్నాయి, ఆయన ఎలా వెళ్తారు, వాళ్ళు కారులో వచ్చారని చెప్పారు మాకు. వెంటనే ఇంకొక అబ్బాయి ఉండే, నేను ఇద్దరం పరిగెత్తి వెళ్ళాను చెప్పడానికి ఇక్కడ కారు వెళ్ళదు, ఇంకో రూట్ తీసుకోవాలని. కారు లేదు, మనుషులు లేరు, ఎవరు లేరండి, మిస్ అయ్యే ఛాన్సే లేరు. సరే లోపలికి వచ్చి బుక్ తెరిచి చూస్తే అందులో ఇప్పుడు స్వామి అవతరించిన సంవత్సరం 1926 కదా. ఆయన తన పేరు సత్యనాథ్ అని రాసి, ఓం రాసి, సత్యనాథ్ రాసి, స్వామి అని రాసి 26 రాసి డాష్ పెట్టి వదిలేశారు. అంటే 26 మామూలుగా అయితే 26 నుంచి మరి 2011 రాయాలి కదా, 1926 to 2011 రాయాలి, డాష్ పెట్టి ఫర్ ఎవర్ అలా భావించుకోమని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్తే స్వామి సమాధి అయ్యారని ఫీలింగ్ వస్తుంది, కానీ లేకపోతే రాదండి, అలా రాదు. ఇప్పుడు నాకు మా ఆయనకి ఇక్కడ కూర్చుంటే కూడా మాకు మామూలుగా స్వామి గురించి ఏదో చర్చ వస్తుందా, మాకు ఇక్కడ వెంటనే విభూది స్మెల్స్ వస్తాయి, అమృతం స్మెల్స్ వస్తాయి, ఒక్కొక్కసారి అక్షింతలు పడతాయి. ఇక్కడ మాకు కావాల్సింది అంటే ఉన్నాననే చెప్తారు కదా, అలా అలా నిదర్శనాన్ని జరుగుతాయమ్మా. మన ఫోటోలోంచి విభూది వస్తుంది అని చెప్తూ ఉంటుంటారు, ఇలాంటివన్నీ కూడాను మాకు జరుగుతాయండి. అట్లాంటివి జరుగుతాయి. మేము ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని ఉంది అని దండం పెడితే ఒక 2 అక్షంతలు పడతాయి. ఇక్కడ పడవచ్చు, అక్కడ పడవచ్చు, ఎక్కడన్నా పడవచ్చు, చెరొకటి దొరుకుతుంది. ఓకే, ఇంకా మరిన్ని విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి, అలాగే ఆయన యొక్క ఆశయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరిలోకి కలగాలి, అందరినీ అంటే ఈ ప్రపంచం మొత్తం ప్రేమమయం చేయాలని కోరుకుంటూ మీకు విలువైన సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ.